కంప్లీట్ చేశారు. హాయ్రా, నేను ఎంతవరకు అయిపోయింది నీది? హలో సార్. 4 అయిపోయి నువ్వు 6th హోంవర్క్ చేసావు కదా? నెక్స్ట్ ఇది 5th క్వశ్చన్ కాపీ చేద్దాం. క్వశ్చన్ నీ దగ్గర ఫిఫ్త్ క్వశ్చన్. Three, 4, 9. 0 -1 5 2 6 12. ఇట్లా మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇంకో మ్యాట్రిక్స్ 13 -2 0 0 4 1 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లము సాల్వ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆర్డర్స్ చెక్ చేద్దామమ్మా. ఆర్డర్స్ వచ్చేసరికల్లా దీనిలో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికల్లా రోస్ ఎన్ని ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. మన రూల్ ఏంటి? మన రూల్ ఈ నెంబరు ఫస్ట్ నెంబర్ ఈక్వల్ అవ్వాలి, కానీ ఇక్కడ అవ్వలేదు కాబట్టి ఆన్సర్ కింద రాయమ్మ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఏమని ఇచ్చాడంటే 1 -2 1. ఇంకొక మ్యాట్రిక్స్ 2 1 4 6 -2 3. ఇలా ఇచ్చి మల్టిప్లై చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా నాట్ పాసిబుల్. రీజన్ ఏంటి? ఇది ఇందులో 3 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది. ఇందులో 2 రోస్ ఉన్నాయమ్మా, 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. కాబట్టి నోట్ చేయి, మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సెవెంత్ ఆల్రెడీ నువ్వు చేసినట్టున్నావుగా. ఇందులో లాస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్. 0 C -B తర్వాత -C 0
ఏ, బి మైనస్ ఏ 0 ఇంటూ ఏ స్క్వేర్ ఏబి ఏసి, తర్వాత ఏబి బి స్క్వేర్ బీసీ, ఏసి బీసీ సి స్క్వేర్. ఫస్ట్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుద్దో లేదో చెక్ చేసుకోవాలి. అవుతుందా మల్టిప్లికేషన్? సార్ మా క్వశ్చన్ మళ్ళీ కనపట్లేదు. కనపట్టలేదా? సెకండ్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఏబి, ఏ స్క్వేర్ ఏబి ఏసి, తర్వాత ఏబి సెకండ్ రో ఏబి బి స్క్వేర్ బీసీ థర్డ్ రో ఏసి బీసీ సి స్క్వేర్. నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు నీ మైక్ ఆన్ చేసి పెట్టు, మిగతా టైంలో ఆఫ్ చేసి పెట్టు, ఓకేనా? అప్పుడు నీకు నా వాయిస్ కూడా చాలా క్లియర్గా వినపడతా ఉంటుంది. డిస్టర్బెన్స్ లేదు. మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ మల్టిప్లికేషన్లో ఇక్కడ మనం ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు మనకి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో అండర్లైన్ చేసుకోవాలి. సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం అండర్లైన్ చేసుకోవాలి. కొంచెం పెద్ద మ్యాట్రిక్స్ ఇట్లా 0 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ సి ఇంటూ ఏబి ప్లస్ మైనస్ బి ఇంటూ ఏసి. ఓకే, అర్థమైంది. ఇది చేయటం కంప్లీట్ అవ్వగానే మనం ఇక్కడి నుంచి దీన్ని తీసేసి ఇంకొంచెం ముందుకు పెట్టుకుందాం. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాయటం స్టార్ట్ చేద్దాం. 0 ఇంటూ ఈసారి ఏబి ప్లస్ సి ఇంటూ ఇక చూడమ్మా ఈసి, ఈ సి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ మైనస్ బి ఇంటూ బీసీ. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? తర్వాత ఇది తీసేద్దాం, ఇది తీసేసి లాస్ట్ది పెడదాం. జీరో ఇంటూ ఏసీ ప్లస్ సి ఇంటూ బీసీ ప్లస్ మైనస్ బి ఇంటూ సి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఈ టాస్క్ అనేది. ఇక్కడ వాల్యూ తీసేద్దాం, ఇక్కడ వాల్యూ తీసేద్దాం. అగైన్ సెకండ్ రోకు పెడదాం, అగైన్ ఫస్ట్ కాలం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఏబి
ప్లస్ ఏ ఇంటూ ఏసీ. కొద్దిగా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ చేద్దాం. అగైన్ మైనస్ సి ఇంటూ ఏబి ప్లస్ 0 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బీసీ. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. మైనస్ సి ఇంటూ ఏసీ ప్లస్ 0 ఇంటూ బీసీ ప్లస్ ఏ ఇంటూ సి స్క్వేర్. ఓకే అమ్మా, అర్థమైందా? నోట్ చేసుకోబాక, చూస్తూ ఉండాలి. నోట్ చేసుకుంటాక మళ్ళీ టైం ఇస్తాను నీకు, అప్పుడు చేసుకుంటా. ఇది అయిపోయాక 2 లైన్స్ మార్చుకుందాం. దిస్ వన్, దిస్ వన్. ఇది అండర్లైన్ చేద్దాం, మళ్ళీ ఫస్ట్ అండర్లైన్ చేద్దాం. సో బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ 0 ఇంటూ ఏసీ. కొద్దిగా గ్యాప్ ఇద్దాం. సెకండ్ కాలం. ఇప్పుడు థర్డ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తున్నాం. బి ఇంటూ ఏబి ప్లస్ మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ బీసీ. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. థర్డ్ కాలం బి ఇంటూ ఏం రాయాలి? బి ఇంటూ ఏసీ ప్లస్ మైనస్ ఏ ఇంటూ బీసీ ప్లస్ 0 ఇంటూ సి స్క్వేర్. ఇప్పుడు దీని మీద క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. జీరో ఇంటూ ఏ స్క్వేర్ 0, సి ఇంటూ ఏబి ఏబిసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ ఏసి. బి ఇంటూ ఏసి అంటే ఏబిసి. నెక్స్ట్ మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి. ఇది 0 ఇంటూ ఏబి 0 ప్లస్ ఏ ఇంటూ ఏసి ఏ ఇంటూ ఏ స్క్వేర్ సి. బి ఇంటూ ఏ స్క్వేర్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ ఏబి ఏ స్క్వేర్ బి ప్లస్ 0. 0 ఇంటూ ఏబి 0 ప్లస్ సి ఇంటూ బి స్క్వేర్ సి మైనస్ బి స్క్వేర్ సి మైనస్ సి ఇంటూ ఏబి మైనస్ ఏబిసి ప్లస్ 0 ఇంటూ బి స్క్వేర్ 0 ప్లస్ ఏ ఇంటూ బీసీ ఏబిసి. బి ఇంటూ ఏబి ఏబి స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ బీసీ 0. నెక్స్ట్ 0 ఇంటూ ఏసీ 0 ప్లస్ సి ఇంటూ బీసీ బీసీ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ సి స్క్వేర్ బీసీ స్క్వేర్ మైనస్ సి ఇంటూ ఏసీ మైనస్ ఏసీ స్క్వేర్
ప్లస్ 0 ఇంటూ బీసీ 0 ప్లస్ ఏసీ స్క్వేర్. బి ఇంటూ ఏబిసి ఏసీ ఏబిసి మైనస్ ఏబిసి ప్లస్ 0. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేషన్ ఏమన్నా పోద్దని చూద్దాం. ఏబిసి ఏబిసి క్యాన్సిల్, ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి 0, మైనస్ ఏ స్క్వేర్ సి ప్లస్ ఏ స్క్వేర్ సి కూడా 0నే, ఇది కూడా 0నే. ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి, స్క్వేర్ కొంచెం పైకి వెళ్ళిందిలే, 0నే. ఇది కూడా 0నే, 0 0 అన్ని కూడా చక్కగా 0లు వచ్చేసి. ఇది ఆన్సర్. నోట్ చేయమ్మా దీన్ని. సార్ అయిపోయింది. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాయ్. ఇవన్నీ 1లో 1 2 3లు అట్లాగనమాట. సెకండ్ క్వశ్చన్, if capital A is equal 1 minus 2 3 minus 4 2 5, B is equal to 2 3 4 5 2 1. Then find AB, BA. If they exist అవుతాయో లేదా కనుక్కోవాలి. ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే కనుక్కోమంటున్నాడు. డూ ఏబి కంటిన్యూ విత్ రెస్పెక్ట్ టు కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సొల్యూషన్లో రాయమ్మా. సొల్యూషన్లో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 3 minus 4 2 5. దీని ఆర్డర్ ఎంత? ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ 2 4 2 3 5 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తున్నా. దీనిలో రోస్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏబి పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. ఏబి అవుతుందా? ఏ ఇంటూ బి చేయగలుగుతామా? దీనిలో ఏలో ఎండింగ్, బిలో స్టార్టింగ్ కరెక్ట్గానే ఉన్నాయి కదా, కాబట్టి ఏబి చేయగలుగుతాం. ఫస్ట్ ఏ రాద్దాం. 1 minus 2 3 minus 4 2 5. ఏబి చేయగలుగుతాం. ఏ ఏమో 2 cross 3 2/3
బి ఏమో 242351 3/2. ఇందులో ఎండింగ్ నెంబరు ఇందులో స్టార్టింగ్ నెంబర్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఏబి ఈజ్ పాసిబుల్. కామా పెట్టి రాయి, ఏబి ఈజ్ పాసిబుల్. ఒకవేళ పాసిబుల్ అయితే అవి రాయమంటున్నాడు, అవి ఎంతో కనుక్కోమంటున్నాడు, అది చేద్దాము. సో మల్టిప్లికేషన్ చేయటం ఎట్లాగో చెప్పాం. ఇట్లా రోస్ ఇట్లా కాలమ్స్ అండర్లైన్ చేసుకోవాలి. నువ్వు పెన్సిల్ దగ్గర పెట్టుకుని చేయాలి ఈ పని. సో 1 into 2 ఇది ఇంటూ ఇది ప్లస్ -2 ఇక్కడి నుంచి ఇంటూ 4 ప్లస్ 3 into 2. ఇది అయిపోయిన తర్వాత ఇది తీసేసి ఇది పెడదాం. ఇప్పుడు మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి అదే ప్రొసీజర్లో చేద్దాం. 1 into 3 ప్లస్ -2 into 5 ప్లస్ 3 into 1. ఓకే, ఈ మల్టిప్లికేషన్ అయిపోయాక ఇది తీసేద్దాం, ఇది తీసేద్దాం, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ అంటే మళ్ళీ ఇది ఇది -4 into 2 ప్లస్ 2 into 4 ప్లస్ 5 into 2. నెక్స్ట్ ఇది చేద్దాం. -4 into 3 ప్లస్ 2 into 5 ప్లస్ 5 into 1. అయిపోయింది కదా క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్లు చేద్దాం. ఏంటమ్మా? ఓకే. 1 into 2 2 plus into minus 2 4s are 2 into 4 8 plus 3 into 2 6. Next minus into plus -2 4s are 8 plus 2 4s are 8 plus 5 2s are 10. Next 3 1s are 3 -2 into 5 -10. 3 1s are 3. -4 into 3 -12. 2 5s are 10 plus 5 1s are 5. Plus 8 minus 8. ఇక్కడ -8 plus 18. నెక్స్ట్ ఇక్కడ 6 minus 10. ఇక్కడేమో -12 plus 15. -8 plus 8 0. -8 plus 18 plus 10. 6 minus 10 -4. -12 plus 15 3. ఇది ఆన్సర్. ఏబి అయిపోయిందమ్మా, బిఏ చేద్దాం. ఇంతవరకు నోట్ చేసేసుకో, బిఏ చేద్దాం. నోట్ చేసాక ఒకసారి చెప్పమ్మా. కంటిన్యూషన్ చేసావా? బిఏ చేద్దాం. బిఏ అంటే ఫస్ట్ బి రాయాలి. 2 3 4 5 2 1.
ఏ అంటే 1 - 2 3 -4 2 5 Not possible, sir. Sir, not possible. నాట్ పాసిబుల్ వస్తుందా చూద్దాం. దీని ఆర్డర్ ఎంతమ్మా? 3 rows 2 columns ఉన్నాయి. ఇదేమో 2 rows 3 columns. Possible. Possible. ఎస్, ఇక్కడ ఆర్డర్ కనుక అబ్జర్వ్ చేస్తే 2 2 సమానంగా ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. పక్కన రాయి, పక్కన ఏం రాస్తాం అంటే దేర్ ఫోర్ BA ఈజ్ పాసిబుల్. ఇప్పుడు ఇందాకట్లాగే మనం అండర్లైన్స్ చేసుకుని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 2 × 1 ప్లస్ 3 × -4 ఇక్కడతోటి ఇది అయిపోయింది. నెక్స్ట్ లైన్ మార్చుకుందాం, కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. 2 × -2 ప్లస్ 3 × 2 ఇంకాస్త గ్యాప్ ఇవ్వాలి. 2 × 3 ప్లస్ 3 × 5. ఇది అయిపోయాక నెక్స్ట్ అండర్లైన్ ఇట్లా మార్చుకోవాలి రెండింటిని కూడా. 4 × 1 ప్లస్ 5 × -4. నెక్స్ట్ అండర్లైన్ ఇట్లా మార్చుకుందాం. 4 × -2 ప్లస్ 5 × 2. మళ్ళీ అండర్లైన్ మార్చుకుందాం. 4 × 3 ప్లస్ నెక్స్ట్ ఏం వస్తుంది 5 × 5. మళ్ళీ మార్చుకుందాం. లాస్ట్ లైన్ ఇది ఫస్ట్. ఇప్పుడు ఏం రాయాలి? 2 × 1 ప్లస్ 1 × -4. ఈ వెర్టికల్ లైన్ మారుద్దాం. 2 × -2 ప్లస్ 1 × 2. దీన్ని కూడా మార్చుకుందాం. 2 × 3 ప్లస్ 1 × 5. That is equal to 2 1s are 2, 3 4s are 12, 4 1s are 4, plus into minus, minus 5 × 4, 20. 2 1s are 2, plus into minus, minus 4 1s are 4. 2 × -2, -4 plus 3 2s are 6. 4 × -2, -8 plus 5 2s are 10. 2 × -2, -4 plus 2 1s are 2. 2 3s are 6 plus 3 5s are 15. 4 3s are 12 plus 5 5s are 25. 2 3s are 6, 5 1s are 5. Okay. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. 2 - 12 -10, 4 - 20 -16, 2 - 4 -2. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? -4 + 6 అంటే 2. ఇది కూడా 2నే, ఇది -2. 6 + 15 అంటే 21. ఇదేమో 37. ఇదేమో 6 + 5 11. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది.
నోట్ చేయమ్మా. ఏందా? ఏమ్మా చేసావా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పి. ఫైండ్ a square where a is equal to 4 2 minus 1 1. Second question. Find a square a is equal to 4 2 minus 1 1. ఓకే. ఏ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా మనం? సొల్యూషన్ ఫస్ట్ రాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 4 2 minus 1 1. ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా? ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ అంటే 4 2 minus 1 1. అగైన్ 4 2 minus 1 1. రెండు కూడా 2/2 మ్యాట్రిక్స్లే. కాబట్టి మల్టిప్లికేషన్ అనేది మనం చేయగలుగుతాం. మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి? ఇదిగో ఇలా. ఫోర్ ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ -1. కొద్దిగా గ్యాప్ ఇద్దాం. నెక్స్ట్ 4 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. నెక్స్ట్ ఇది ఇది -1 ఇంటూ 4 ప్లస్ ఈ 1 ఇంటూ -1. కొద్దిగా గ్యాప్ ఇద్దాము. ఈ సెకండ్ మ్యాట్రిక్స్ వెర్టికల్ లైన్ మార్చుకుందాం. సెకండ్ కాలం కి పెడదాం. సో -1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1. Four fours are 16. Plus into minus minus 2 ones are 2. -1 into 4 -4 plus into minus minus 1 into 1 1. 4 twos are 8 plus 2 ones are 2. -2 plus 1. That is equal to 16 minus 2 ante 16 minus 2 ante anta 14. -4 minus 1 ante -5. 8 plus 2 ante 10. -2 plus 1 ante -1. Answer. నోట్ చేయమ్మా. నోట్ చేసి ఒకసారి రిమైండ్ చేయి నాకు. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫాస్ట్ నోట్ చేస్తున్నావు నువ్వు.
రాస్తున్నా. ఫాస్ట్ గా నోట్ చేస్తున్నావుగా నువ్వు అంటున్నా, అంతేనా నువ్వు? అంతే. ఆ? ఆ, నెక్స్ట్ ఇందా క్వశ్చన్ ఉందా నీ దగ్గర? థర్డ్ క్వశ్చన్ ఏమ్మా? అయిపోయింది. క్వశ్చన్స్ ఉన్నాయి. చేస్తావా? అది హోంవర్క్ పెట్టేస్తావు. చేస్తా. థర్డ్ క్వశ్చన్ హోంవర్క్, ఫోర్త్ క్వశ్చన్ కాపీ చేయి. సార్ ఫోర్త్ క్వశ్చన్ కాపీ చేయి. ఇక్కడ నేను రాస్తున్నాను చూడు స్క్రీన్ పైన. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు I0 then find A square. Then find A square. Solution. Given A is equal to I0 0 I. ఇక్కడ నువ్వు క్యాలిక్యులేషన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే I స్క్వేర్ అని వచ్చింది అనుకో, ఎక్కడన్నా -1 రాయాలి. I స్క్వేర్ అని వస్తే -1 అనేది ఉపయోగించాలి. ఇది ఫార్ములా. I అంటే ఏంటంటే అయోటా, ఇమాజినరీ నెంబర్. ఇప్పుడు ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇందాకట్లాగే A ఇంటూ ఏ రాద్దాము. ఏ అంటే I0 0 I, మళ్ళీ ఏ అంటే I0 0 I. మల్టిప్లికేషన్ పాసిబుల్. మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో ఐడియా ఉంది నీకు. సో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. I ఇంటూ I ప్లస్ 0 ఇంటూ 0. నెక్స్ట్ ఇది I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ I. నెక్స్ట్ ఇది 0 ఇంటూ I ప్లస్ I ఇంటూ 0. నెక్స్ట్ ఇది 0 ఇంటూ 0 ప్లస్ I ఇంటూ I. ఓకే. I ఇంటూ I అంటే I స్క్వేర్ ప్లస్ 0. 0 I ఇంటూ I అంటే 0, I ఇంటూ 0 అంటే 0. ఇది 0 ప్లస్ 0, 0 ప్లస్ I స్క్వేర్. I స్క్వేర్ అంటే -1, -1 ప్లస్ 0. 0 ప్లస్ 0 అంటే 0 అమ్మా. ఇది కూడా 0 రా. 0. ఇక్కడ I స్క్వేర్ ఉన్న చోట ఏం రాయాలి? -1 రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. I స్క్వేర్ అంటే -1. అయిపోయింది సార్, చేసేసావా? మరి మ్యాథ్స్ ఏంది రాదంటారు, నువ్వు బాగానే చేస్తున్నావే. చదవలేదా? ఓకే, ఇది ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ నువ్వే చెయ్యమ్మా. 5th 6th హోంవర్క్.
ఓకే, ఏమేమి హోంవర్క్ ఇచ్చాను నీకు ఈరోజు? థర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ దగ్గర అవును. థర్డ్ క్వశ్చన్ ఒక్కటి చేయలే, చాలులే. థర్డ్ క్వశ్చన్ ఒక్కటి చేస్తే హోంవర్క్ సరిపోతుంది. ఇవి వద్దులే, ఇవి నేను చెప్తాను. థర్డ్ చెప్పారు సార్. ఇంకేదన్నా చేయగలిగితే అప్పుడు నీకు ఇస్తాను, అప్పుడు చేద్దు కానీ. థర్డ్ చెప్పారు కదా సార్. ఏంటమ్మా అది? థర్డ్ చెప్పారు కదా సార్. థర్డ్ చెప్పాను, నిన్ను చేయమంది ఏంటి? థర్డ్ చెప్పలేదుగా. చెప్పారు కదా సార్. చెప్పానా? ఓకే, చెప్పారు. చెప్పాగా. చెప్పారు. సరే అట్లయితే ఇది చేయి. అయితే ఫిఫ్త్ లో ఫస్ట్ది చేయగలుగుతావా? ఫిఫ్త్ లో ఫస్ట్ది ఒకటి నేను చెప్తాను, తర్వాత చేద్దాం. రాయి ఫిఫ్త్ క్వశ్చన్. given a is equal to I0 0 minus I, comma b is equal to 0 minus 1 1 0, comma c is equal to 0 I I0. ఏ స్క్వేర్ కనుక్కోమన్నాడు ఫస్ట్ బిట్. ఏ స్క్వేర్ కనుక్కుందాం. ఏ స్క్వేర్ అంటే మనకు తెలుసు a ఇంటూ a, అండ్ ఇక్కడ I అనేది కనపడుతుంది కాబట్టి రిమెంబర్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. a ఇంటూ a, ఫస్ట్ ఏ రాద్దాము. I0 0 మైనస్ I, మళ్ళీ I అంటే I0 0 మైనస్ I. మల్టిప్లికేషన్ చేద్దాం. ఇది I ఇంటూ I ప్లస్ 0 ఇంటూ 0. తర్వాత ఈ అండర్లైన్ మార్చుకుందాం, ఇలా పెడదాం. I ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ మైనస్ I. సో మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనం ఫస్ట్ మ్యాట్రిక్స్లో సెకండ్ రో, సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం. 0 ఇంటూ I ప్లస్ మైనస్ I ఇంటూ 0. మళ్ళీ ఈ లైన్ని మళ్ళీ మార్చుకుందాం మనం. నెక్స్ట్ 0 ఇంటూ 0 ప్లస్ మైనస్ I ఇంటూ మైనస్ I ఇంటూ I స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రోలో 0 ఇంటూ I 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ 0 0. ఓకే, I ఇంటూ 0 అగైన్ 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ 0 0. 0 ఇంటూ 0 0 ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్, బికాజ్ మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ కాబట్టి. అండ్ I స్క్వేర్ అంటే ఇప్పుడు I స్క్వేర్ అంటే రాద్దాము. -1, ఇది 0 0 -1. దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ I అని రాయొచ్చు. 1001 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అన్నమాట. ఏమ్మా ఏమైందిరా?
ఎవరితో మాట్లాడుతున్నా? మా డాడీకి ఫోన్ చేశాను. ఏమంటున్నారు డాడీ? వింటున్నావా అని అడుగుతున్నాను. వింటున్నావా కాదు, వస్తుందా అని అడగాలి. వస్తుందా అని అడిగితే అప్పుడు నువ్వు కూడా చేయగలుగుతున్నావుగా అనుకుంటుగా, బాగానే పర్లేదా? అర్థమవుతుందా? ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు నీకు హోంవర్క్ ఏంటంటే బి స్క్వేర్ కనుక్కోవాలి, బి స్క్వేర్, సి స్క్వేర్ కనుక్కోవాలి. ఈ రెండు చెయ్యి. ఇక్కడ ఐ అంటే రాశాను, ఇది కూడా నోట్ చేసుకో. దీన్ని ఏమనొచ్చు? మైనస్ ఐ అనొచ్చు. నెక్స్ట్ బి స్క్వేర్ కనుక్కో, సి స్క్వేర్ కనుక్కో. ఈ రెండు హోంవర్క్స్. ఈ రెండు హోంవర్క్ చేయి చాలు. ఓకే, చేయగలుగుతావు బి స్క్వేర్ సి స్క్వేర్? నోట్ చేసుకున్నావా? ఓకే అమ్మా, క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా, నువ్వు కూడా ఎండ్ చేసేసి. ఓకే, బాయ్.